ఫలించడి కొమ్మ. కొద్దిగా దాదాపుగా ఎక్కువ మనకు ఏదైతే 40 రోజుల కొరకు అంశాన్ని పెట్టుకున్నామో దానికి సంబంధించే ఉంటాయి. ఏంటిది ముఖ్య అంశం వచ్చేసి నలిగిన రెల్లు అనగా కొమ్మకు సంబంధించింది. అది కొద్దిగా నలిగిపోయింది, దానిని తిరిగి బాగు చేస్తాడనేది విశ్వాసముతో ఈ 40 రోజుల ప్రార్థన మనం ప్రారంభం చేశాం. సో కాబట్టి అది మెయిన్ థీముగా మనకు ఉంటుంది. కానీ ప్రతిరోజు ప్రతి కుటుంబంలో ఒక అంశముతో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటాం. ఈరోజు ఫలించడి కొమ్మ, దీనికి సంబంధించినటువంటి వాక్య భాగము ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనం. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ రాత్రికాల సమయమందు ఈ యొక్క లెంట్ డేస్లో 3వ రోజు ఈ రీతిగా వాక్యాన్ని ధ్యానించే కృప, సహవాసము చేసే కృప ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దేవా, మేమందరము కలిసి మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరే వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మను బలపరచుమని యేసు ప్రభు నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనకు మెల్లమెల్లగా సంఖ్య పెరుగుతుంది, ఇంకా సంఖ్య పెరగాలనే మనం ప్రార్థన చేద్దాం. యోసేపు గురించి మనకందరికీ బాగా తెలుసు. యోసేపు గురించి సండే స్కూల్కి వెళ్ళినటువంటి పిల్లల సైతము యోసేపు యొక్క కథ చాలాసార్లు వింటూ వస్తున్నాం. ముఖ్యంగా యోసేపు అనగానే వాళ్ళ డాడీ కుట్టించినటువంటి రంగురంగుల చొక్కా అంగి గుర్తొస్తుంది. అది పిల్లల దృష్టిలో పడినటువంటి చక్కటి కథ యోసేపు గురించి. ఇంకా కాస్త పెద్దవారమైన గురించి మనం వింటున్నప్పుడు యోసేపు తన యొక్క పవిత్రతని ఏ విధంగా కాపాడుకున్నాడో అనే విషయం కూడా మనకు యోసేపు గురించి మనం నేర్చుకుంటూ ఉంటాం. ఆ తర్వాత యోసేపు జీవితం ఎక్కడి నుంచి ఎక్కడికి మలుపు తిరిగిందో కూడా మనకు తెలిసినటువంటి విషయం వింటూ వస్తుంటున్నాం. యోసేపు అమ్మబడ్డాడు. యోసేపు చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా యోసేపు వెళ్ళవలసి వచ్చింది. ఇన్ని పరిస్థితుల గుండా వెళ్ళినప్పటికీ యోసేపు గురించి దేవుని యొక్క వాక్యములో ఉన్న చాలా అద్భుతమైన సత్యం ఏంటంటే, యోసేపుకు యెహోవా తోడుగా ఉన్నాడు కాబట్టి యోసేపు వెళ్ళిన ప్రతి స్థలములో దేవుడు దీవించాడు. యోసేపు ఎక్కడైతే ఉన్నాడో ఆ కుటుంబాన్ని దేవుడు దీవించినట్టుగా మనము చూస్తుంటున్నాం. కాబట్టి యోసేపు ఉన్నటువంటి పోతీఫర్ ఇల్లు దీవించబడింది. యోసేపు ఉన్నటువంటి దేశము దీవించబడింది. యోసేపు ఉన్నటువంటి ఆఖరికి వస్తే జైలు కూడా దీవించబడింది. యోసేపు ఎక్కడ ఉన్నా అక్కడ యోసేపును దేవుడు విడిచిపెట్టలేదు. అద్భుతమైన దర్శనాలు యోసేపుకి దేవుడు ఇస్తూ వస్తున్నాడు. యోసేపు అనే పేరుకు అర్థం ఏంటో తెలుసా? యోసేపు అనే పేరుకు అర్థము అదే, ఫలించడి కొమ్మ అని అర్థం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యోసేపు అంటే అర్థం ఏంటి? ఫలించడి కొమ్మ. సో దేవుడు యోసేపును ఆ విధముగా ఒక చక్కటి ఫలించే కొమ్మగా చేసినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఎలా ఎంతగా అంటే దాని కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యంగా ఉన్నాయో క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుంటూ వెళ్దాం. సో ఇంగ్లీష్లో జోసెఫ్ ఈస్ ఎ ఫ్రూట్ఫుల్ వైన్ నియర్ ఎ స్ప్రింగ్ హూస్ బ్రాంచెస్ క్లైంబ్ ఓవర్ ఏ వాల్. చాలా చక్కగా కూడా ఇంగ్లీష్లో రాయబడింది. యోసేపు ఫలవంతమైన ద్రాక్షవల్లి అని బైబిల్ గ్రంథములో చాలా చక్కటి అర్థంతో రాయబడింది. యోసేపును సమృద్ధిగా ఫలాలను ఉత్పత్తి చేసే ద్రాక్షవల్లితో దేవుడు పోలుస్తున్నాడు. ఎందుకొరకంటే దేవుడికి యోసేపు పట్ల ఒక మంచి ఉద్దేశము కలిగి ఉన్నది కాబట్టి యోసేపుకు అలాంటి చక్కటి పేరు వచ్చింది. బైబిల్లో చాలామంది ప్రవక్తలు గొప్పవారు ఉన్నారు, మనకందరికీ బాగా తెలుసు. అయితే యోసేపు లాగా అంత ఎక్కువ మంది మనకు కనిపించరు. అంతగా దేవుడు యోసేపును ఏర్పాటు చేసుకొని అతన్ని చాలా గొప్ప వ్యక్తిగా దేవుడు చేశాడు. ఆశీర్వాదాలు మరియు అతని జీవితంలో గణనీయమైన సవాళ్ళను ఎదుర్కొన్నాడు.
ఈ యొక్క యోసేపు. ఒకవైపేమో ఆశీర్వాదాలు ఉన్నాయి, ఒకవైపేమో సవాళ్ళను కూడా ఎదుర్కొన్నాడు. ఒకవైపు చేయని నేరానికి కూడా తను చెరసాలకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ దేవుడు యోసేపునైతే విడిచిపెట్టలేదు. అతని కుటుంబం మరియు ఇతరులపైన అతను చూపినటువంటి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు, కానుకలు దీనికి సాదృశ్యంగా ఉంది. తను దీవించబడమే కాదు, తను ఆశీర్వదించబడమే కాదు, తన ఆశీర్వాదాన్ని ఇతరులకు పంచుకునే విధానంగా దేవుడు యోసేపును చేసినట్టుగా మనం చూస్తుంటున్నాం. ముఖ్యంగా అతని వంశం మరియు ప్రభావం కొమ్మలు చాలా దూరంగా విస్తరించి బాగా నీరు పోసిన తీగలాగా పెరుగుతుండే విధానాన్ని చూస్తే దేవుడు ఎంతగా యోసేపు కుటుంబాన్ని ఆశీర్వదించాలనుకొని నిర్ణయం తీసుకున్నాడో ఈ రాత్రికాల సమయమందు మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. అందుకే యోసేపుకి ఇచ్చినటువంటి అర్థము, ఇతను ఫలించడి కొమ్మ అంటే ఇతడి కొమ్మ ఎండిపోయే కొమ్మ కానే కాదు. చూడండి, నిన్నటి దినాన దేని గురించి మనం చూసాము? అహరోను కర్ర గురించి చూసాం. అహరోను కర్ర అంతా ఎండిపోయి ఉన్నప్పటికీ ఒక సమయం వచ్చింది, ఒక్క రోజులోనే అహరోను కర్ర ఫలించింది, చిగురిచ్చింది. ఒక్క రోజులోనే చక్కటి పుష్పాలు వచ్చినాయి, ఒక్క రోజులోనే చక్కటి పండ్లు కూడా వచ్చినట్టు చూస్తున్నాం. సో ఇక్కడ ఒక మనిషి గురించి కూడా అలాంటి విషయాలే మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. సో యోసేపు జీవితంలో అద్భుతమైనటువంటి ఫలం, అంటే ఫలము యోసేపు జీవితం నుండి వచ్చిన సానుకూల ఫలితాలు మరియు ఆశీర్వాదాలను మనకు సూచిస్తుంది. అంటే ఆయన జీవితంలో, యోసేపు జీవితంలో జరిగినటువంటి అనేక సంఘటనలు, అనేక పరిస్థితులను మనం చూస్తుంటే ఆయనని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో మనకు అర్థమవుతుంది. కరువు సమయంలో తన కుటుంబాన్ని పోషించే సామర్థ్యత యోసేపుకు దేవుడు అనుగ్రహించినాడు. ఒకవైపు వారి తండ్రి, వారి అన్నదమ్ములు ఉన్నటువంటి స్థలాల్లో చాలా భయంకరమైనటువంటి కరువు వచ్చింది. కానీ యోసేపు ఉన్నటువంటి స్థలములో మరి కరువు కాదు. మనం ఆల్రెడీ చూసాం ఆ యొక్క వాక్య భాగాన్ని. అంత అద్భుతంగా దేవుడు యోసేపును దీవించాడు. ఈ రాత్రికాల సమయమందు ఈరోజు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు అనంటే మనము కూడా ఆయన దృష్టిలో ఒక ఫలించడి కొమ్మలాగా ఉండాలి అనేది దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఒక్కడు కాదు ఫలించాల్సింది, కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ కూడా ఫలించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకొరకే ఈ కుటుంబాన్ని అంతటినీ ఆశీర్వదించడానికి దేవుడు వేసినటువంటి అద్భుతమైన ప్రణాళిక ఏంటంటే ఆయన్ని ఐగుప్తుకు తీసుకొని వెళ్ళడమే. అనేకులకు ఆశీర్వాదకరంగా యోసేపును చేశాడు. కాబట్టి ఒక తీగ అనేది సంతానము మరియు పెరుగుదలకి అది ఒక చిహ్నంగా ఉంది. ఒక తీగ నాటుతున్నాం, ఆ తీగ మెల్లమెల్లగా పెరుగుతున్నట్టుగా. అందుకే కొన్నిసార్లు ఏమంటారంటే ఒక కుటుంబం గురించి ఇది వంశ వృక్షము అని చెప్తుంటారు. తాత తర్వాత ఆ కుటుంబంలో ఇంకా ఆ ఒక్క వ్యక్తిని ఆధారం చేసుకొని ఎంతమంది ఆ కుటుంబంలో వచ్చారో అలా ఒక వృక్షం గీస్తే అన్ని పేర్లు పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. అందుకొరకే దీన్ని ఏమంటున్నామంటే ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇది సంతానానికి ఇది సాదృశ్యంగా ఒక చిహ్నంగా ఉన్నట్టుగా చూస్తుంటున్నాం. యోసేపు యొక్క కుటుంబము వంశము ఆ విధంగా అభివృద్ధి చెందుతూ అది ఫలభరితముగా ఉన్నట్టుగా చూస్తుంటున్నాం. అబ్రహాం మొదలుకొని యోసేపు తర్వాత ఏ విధంగా దేవుడు తన ప్రజల్ని జ్ఞాపకం చేసుకున్నాడో మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబుకి ఈయన ప్రియమైన కొడుకు, ఎక్కువ శ్రేష్టమైనటువంటి దీవెనలు యాకోబు ఈయనకి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అందుకే కదా యోసేపు మీద వాళ్ళ అన్నలు అంత కుట్ర పన్నడానికి గల కారణం ఏంటంటే యాకోబు యోసేపుని ఎక్కువగా ప్రేమించడమే, తనకి ఆ రంగురంగుల చొక్కా కుట్టియడమే. కానీ దాని వెనుక దేవుని యొక్క ప్రణాళిక ఉంది. కానీ ఎందుకు యాకోబు యోసేపును అంతగా ప్రేమించాడంటే ఆ యాకోబుకున్నటువంటి కుమారులలో అందరికంటే ఇతడు యోగ్యుడిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ఎదుటను కుటుంబములో కూడా యోగ్యుడిగా ఉన్నాడు. అందుకొరకే యాకోబు సరిగా ఆలోచించి చెప్పేలాగా దేవుడు చేశాడు. ఆలోచనలన్నీ యాకోబు సొంత ఆలోచనలు కాదు. యోసేపును మెచ్చుకోవడానికి, యోసేపుకు అంగి కుట్టియడానికి లేదా యోసేపును ఎక్కువగా ప్రేమించడానికి
యాకోబు యొక్క తలంపులు కాదు, కానీ దేవుడే యాకోబుకు అలాంటి తలంపులు ఇచ్చాడు. సో కాబట్టి ఈ విధంగా దేవుడు మరి యోసేపును ఆశీర్వదించి అతడు ఫలించలేని కొమ్మలాగా చేయలేదు, కానీ అతడిని ఎలా చేశాడంటే ఫలించే కొమ్మలాగా చేశాడు. ఒక చెట్టు ఫలిస్తుందంటే ఆ చెట్టు ద్వారా వచ్చేటువంటి ఆ ఫలములు ఏదైనా సరే అది మన కుటుంబానికి అది ఆశీర్వాదం అవుతుంది. అదేదైనా సరే, మామిడి పళ్ళు కావచ్చు, సీతాఫలకాయలు కావచ్చు, జామకాయలు కావచ్చు, నిమ్మకాయలు కావచ్చు, అదేదైనా సరే ఒక చెట్టు మన ఇంట్లో ఫలించింది, అది మనం తినడానికి చాలా ఉపయోగకరంగా ఉంది, మన కుటుంబానికి అది మేలు చేస్తుంది అని అన్నప్పుడు దాని కొమ్మలు, దాని ఆకులు, దాని నుంచి వచ్చే ఫలములు ఇవన్నీ కూడా మనకు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. సో కాబట్టి రాత్రికాల సమయం దేవుడు మనల్ని కూడా ఆ విధంగా చూడడానికి ఇష్టపడుతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నేను నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాను అనంటే నీవు ఫలించడి కొమ్మలాగా ఉండాలి, ఫలించడి కొమ్మలాగా ఉండాలి, ఫలించడి పొలములాగా ఉండాలి. ఒక రైతు ఎంతో ఆశతో విత్తనాలు వేస్తాడు. ఆ భూమిని దున్ని సాగు చేసి నీళ్లు పెట్టి రాత్రనక పగలనక భూమి దగ్గరికి వెళ్ళి చూసుకొని ఆ పైరు అదేదైనా సరే అది మెల్లగా మొలిచింది, చాలా చక్కగా ఉంది. ఇంకా కోతకొచ్చిన తర్వాత ఆ రైతుకి ఎంత సంతోషం కదా. ఎందుకొరకంటే నా భూమి, నా పంట ఫలించింది, ఇప్పుడు దీనిలో నుండి నేను ఏం పొందుకోవాలనంటే మంచి గిట్టుబాటు ధర పొందుకోవాలి, మంచి పంట నాకు రావాలి. అది ఆయనకి ఆశీర్వాదం, మరి కుటుంబానికి అందరికీ ఆశీర్వాదం. అనేకసార్లు కొంతమంది రైతులు ఏడుస్తుంటారు. వర్షాలు పడవలసిన సమయంలో వర్షాలు పడకపోతే ఏడుస్తుంటారు, బాధపడుతుంటారు. ఎందుకంటే వాళ్ళ ఆధారం అంతా కూడా దేని మీద ఉంది అనంటే ఆ పొలము పండిస్తే దాని ద్వారా కుటుంబానికి ఎంతో ఆశీర్వాదం. సో దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయమందు ఈరోజు ఈ శ్రమల దినాల్లో మనం వింటున్నటువంటి ఈ అంశములో ఉన్న ముఖ్యమైన ఉద్దేశం అనంటే మనం ఏ విధంగా ఉండాలంట? ఫలించడి కొమ్మలాగా ఉండాలి. అది ఫలించాలంటే, ఒక చెట్టు ఫలించాలంటే ఆల్రెడీ మనం చూసాము, సండే రోజు కూడా వాక్యాన్ని విన్నాము, ఎన్నో ఏర్పాట్లు దానికి మనము చేయవలసిన అవసరత ఉంది. ఊరికనే వదిలేస్తే అది ఫలించదు, దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత ఎక్కువగా ఫలిస్తుంది. యోసేపు ఆ విధంగా పెంచబడ్డాడు. యోసేపు దేవుని యొక్క భయం ఏంటో అర్థమైంది, యోసేపుకు దేవుని యొక్క ఆశీర్వాదం ఏంటో అర్థమైంది, యోసేపుకు దేవుని యొక్క ప్రత్యేకత ఏంటో అర్థమైంది, యోసేపుకు దేవుడు ఎలాంటి కార్యాలు తన జీవితంలో చేయగలడు అనే విషయం యోసేపుకు అర్థమైంది. కాబట్టి ఎక్కడ కూడా భయపడలేదు, బావిలో వేసినా భయపడలేదు, అమ్మినా భయపడలేదు, ఎవరి దగ్గరికి ఎక్కడ వెళ్ళినా కూడా యోసేపు ధైర్యంగా ఉన్నట్టుగా మనం చూస్తాం. క్రొత్త నిబంధనలో కూడా చెరసాల అనుభవం గుండా వెళ్ళిన వారు చాలామంది ఉన్నారు. అపోస్తులు కూడా, వారు కూడా చెరసాల్లో వేయబడ్డప్పుడు ఎవరైనా భయపడ్డట్టు మనకు కనబడిందా? ఎవరు కూడా భయపడలేదు. ఎవరు వీరికి మాదిరి అని అంటే వాళ్ళకు అప్పటిదప్పుడు వచ్చిన ధైర్యం ఏమి కాదు. వీళ్ళకు మాదిరి ఎవరంటే మన పూర్వీకులు. అరే మావాడు యోసేపు కూడా చెరసాల వేయబడ్డాడు కదా, సర్లే పర్లేదు ఏం కాదు. అరే మావాడు దానియేలు కూడా ఆయన సింహభూమిలో వేయబడ్డాడు, ఆయన కూడా చెరసాల వేయబడ్డాడు కదా, పర్లేలే ఏం ప్రాబ్లం లేదు. అరే షద్రక్ మేషక్ అబేద్నెగో లాంటి వాళ్ళు అగ్నిగుండం గుండా వెళ్ళారు కదా, పర్లేలే మా పక్షము కూడా దేవుడు ఉంటాడు. అరే ఇర్మియా లాంటి వాడు గుంటలో వేయబడ్డాడు కదా, పర్లేదులే దేవుడు మా పక్షముగా కూడా ఉంటాడు. యోసేపు కూడా గుంటలో వేయబడ్డాడు కదా, అమ్మబడ్డాడు, తిట్టబడ్డాడు, కొట్టబడ్డాడు కదా, పర్లేలే మా దేవుడు మా పక్షముగా ఉంటాడు. సో కాబట్టి అటు ధైర్యం వారికి ఉంది. కాబట్టి పౌలు కానీ లేదా పేతురు కానీ వీళ్ళందరూ వాళ్ళు ఫలించడి కొమ్మలాగా ఉండడానికి కారణం ఏంటంటే పూర్వీకులను వాళ్ళు మాదిరిగా తీసుకున్నారు. హల్లెలూయా. ఎక్కడ కూడా వాళ్ళు భయపడ్డట్టు మనకు ఆధారాలు లేవు. ఇంకా చెరసాల్లో పడితే వాళ్ళు ఏం చేశారు? ఉట్టిగా కూర్చోవాలి. ఏం చేశారు? పాటలు పాడుకుంటూ కూర్చుకున్నారు, ప్రార్థన చేశారు. చెరసాల్లో వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నప్పుడు వారి పట్ల దేవుడు గొప్ప కార్యము చేశాడు. పేతురు చెరసాల్లో ఉన్నాడు, ఆయన కూడా ఏం భయపడలేదు. అతడు కూడా ఫలించడి కొమ్మలాగానే మనందరికీ మాదిరికరంగా ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? ఆయన చెరసాల్లో ఉన్నాడు, సంఘమేమో ఆయన కొరకు ప్రార్థన చేస్తుంది. ఇది మనందరికీ ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తిగా యోసేపు మనకు కనబడుతున్నాడు. దేవుడు ఏ విధంగా యోసేపును ఆశీర్వదించాడో మనము ఆ విధంగానే ఫలించడి కొమ్మలాగా ఉండాలని దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. సో దీన్ని ఆధారం చేసుకొని
మరి యేసు ప్రభు కూడా చాలా విషయాలు చెప్తూ యోహాను సువార్త 15వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పటికీ చాలా సందర్భాలలో మనం చూస్తాం. ద్రాక్షవల్లి గురించి మాట్లాడతాడు, తీగల గురించి మనము బైబిల్లో అక్కడక్కడ చూస్తుంటాం. ఇవన్నీ కూడా ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలకి సాదృశ్యంగా ఉంది. యోసేపు కూడా సాదృశ్యంగా ఉంది. అందుకొరకే మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 1వ వచనం నుంచి ఈ విషయాన్ని చాలా చక్కగా రాశాడు. ఏ విషయాన్ని రాశాడు? నేను నిజమైన ద్రాక్షవల్లిని. మన అంశం ఏంటి ఈరోజు? ఆ కొమ్మ అంటే తెలుగులో యాక్చువల్గా కొమ్మ అని రాశారు, కానీ ఇంగ్లీష్లో ద్రాక్షవల్లి అనే పదమే వాడారు. సో కాబట్టి మనం అర్థం చేసుకుందాం. ఫ్రూట్ఫుల్ వైన్ అని ఇంగ్లీష్లో రాశారు. సో కాబట్టి ఇక్కడ యేసు ప్రభు కూడా కొద్దిగా ఆ విధానంలోనే మాట్లాడుతున్నాడు. ఏంటంటాడంటే నేను నిజమైన ద్రాక్షవల్లిని. యేసు ప్రభు యొక్క పేరు కూడా యోసేపు అనేటువంటి పేరులో నుంచి కాస్త ఆరిజినేట్ అయిందనమాట. అప్పుడు ఆల్రెడీ ఆ విధంగా వాళ్ళు యోసేపు అనే పదాన్ని వాడారు. రాను రాను యేసు ప్రభు పుట్టిన తర్వాత ఆయనకు కూడా అలాంటి పేరే పెట్టినట్టుగా మనం చూస్తుంటున్నాం. సో కాబట్టి నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. చాలా లోతైనటువంటి భావంతో కూడుకున్న వచనం ఇది. ఆయన ఏం చేస్తాడు అనంటే, ముందు అయ్యా నేను నిజమైన ద్రాక్షవల్లిని నాయన, ఇదిగో ఇక్కడ తోటమాల ఎవరంటే మా డాడీ, ఆయన పని చేస్తున్నాడు. ఇంకా ఆయన చేసే పని ఏంటి అని అంటే ఫలింపని వ్యవసాయం, ఫలింపని ప్రతి తీగ ఏం చేస్తాడు ఆయన? అరే ఇది ఫలిస్తలేదు కదా, పక్కన పడేద్దాం. కానీ ఎవరైతే ఫలిస్తారో ఆ ఫలించేటువంటి తీగ మామూలుగా ఫలిస్తే సరిపోదు అని అనుకోడంట. ఇంకా వాక్యం ఏం కనబడుతుంది? మరి ఎక్కువగా ఫలింపవాలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. ఫలించే తీగలో కూడా పనికిరాని తీగలు ఉంటాయి అన్నట్టు. ఫలించేదే అది, చక్కగా ఫలాలు చూపించేదే, కానీ ఎక్కడో ఒక దగ్గర ఓ పనికిరాని తీగ ఉంటుంది. ఆ పనికిరాని తీగను తీసేస్తే, మిగతా అన్నీ బాగుంటాయి. మీరు గమనించి ఉంటారు చాలాసార్లు. కూరగాయలలో ఒక్కటి ఖరాబైన కూర ఉన్నదనుకోండి, మిగతా వాటిని అన్నిటిని అది పాడు చేస్తుంది. మిగతా వాటిని అన్నింటి అందుకొరకే వెంటనే ఏం చేస్తారు? అందులోని పాడైంది తీసి పక్కన బయట పడేస్తాం. సో ఇక్కడ కూడా చాలా స్పష్టంగా మీరు చక్కగా ఫలించాలనంటే ముందు మీరు అనలైజ్ చేసుకోండి, ఎక్కడైనా పనికిరాని తీగ ఉన్నదా? దాంతో ప్రయోజనం ఏమీ లేదు. సో లేకపోతే అది ఎందుకు నీ దగ్గర పెట్టుకున్నారు? దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు ఏంటంటే, ఏదైనా దేవునికి అయిష్టమైనటువంటి పనికిరాని తీగ ఉన్నదా? పనికిరాని తీగ వట్టిగుంటే ప్రాబ్లం లేదు. ఇక్కడ సమస్య ఏంటంటే పనికిరాని తీగ మంచి తీగలను పాడు చేస్తుంది. అందుకే వాక్యం ఉంది, దుష్ట సాంగత్యము మంచి నడవడిని పాడు చేస్తుంది. దుష్ట సాంగత్యం, మంచోడు పోయి చెడ్డవాంతో సహవాసం చేస్తే ఈయన మంచోడవుడు, ఆయనను మంచోనిగా మార్చడం తర్వాత సంగతి, ఈయన చెడ్డోడు అవడానికి అంటే అంతటి ప్రభావం ఉంటుంది అన్నమాట వాళ్ళతో స్నేహం. సో కాబట్టి ఆ పనికిరాని తీగను తీసివేయాలి. ఒకసారి ఒక అతను చాలా పెద్ద కొండ మీదకి ఎక్కాడంట. కొండ మీద, ఆ కొండ దేని కొరకు ప్రత్యేకత అంటే దాని మీద దూకనికి. ఆ కొండ యొక్క ప్రత్యేకత ఏంటంటే పోడు దాని మీదకి వెళ్ళి దూకుడు. ఎక్కడ పడుతాడో ఎవరికి తెలియదు. కానీ అక్కడ ఒక సెక్యూరిటీ ఉంటాడు. సెక్యూరిటీని తప్పించుకొని కూడా వెళ్ళే అటువంటి వారు అన్నమాట. ఒకరోజు ఒక అతను వెళ్ళి ఆ నిలబడ్డాడు. ఈ సెక్యూరిటీ చూశాడు. సెక్యూరిటీ చూసి, అక్కడికి ఎందుకు వెళ్ళావు? ప్రమాదం, నువ్వు దూనుకొద్దు అని అంటే, లేదులే నేను దూకుతా అంటే, వద్దు నేను నీ దగ్గరికి వచ్చి నేను నిన్ను ఒప్పిస్తా, నేను కన్విన్స్ చేస్తా అని ఈయన వెళ్ళాడు అక్కడికి. ఈయన వెళ్ళి చాలాసేపు ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత ఇద్దరు కలిసి దూరికెళ్ళాడు కింది. అంత వాని మాట విన్నాడు. అంత మాట ముచ్చట అంత విన్నాక వీడు కూడా మారిపోయాడు వానిలాగా. వాడిని మారుస్తామని పోయి వీడు మారాడు. ఎంత దారుణం చూడండి. అంత ఉంటుంది ప్రభావం. చెడు సహవాసం అంత భయంకరంగా. మనమేమో ఎవరినైనా మారుద్దామని మనం పోతాము, వాడు లేనిపోని తీపి మాటలు చెప్పి మనల్ని మార్చే ప్రయత్నమే చేస్తాడు. అందుకొరకే ఇక్కడ వాక్యం ఏం కనబడుతుందంటే, మనం కనుక ఆయనకు అలవ చేయాలి. దేవా నాలో ఏమైనా పనికిరాని తీగలుంటే జర దయచేసి నువ్వు వాటిని తీసేయి.
నాకు అర్థం అవ్వట్లే, తీసివేయంటే ఆయన తీసేస్తాడు. తీసేసినాక ఆయన ప్రక్కకు పెట్టుడు కాదు, ఏం చేస్తాడు, మళ్ళీ అది ఎక్కువగా ఫలింపవలనని పనికిరాని తీగలను అది చేస్తాడు. డాక్టర్ గారికి ఎందుకు వెళ్తున్నాం మనము? ఆయా బలహీనత వచ్చినప్పుడు మన శరీరంలో ఏదో పనికి మాలింది ఉన్నది, అంతేగా, వెరీ సింపుల్. మన శరీరంలో ఏదో పనికి మాలింది, మన శరీరానికి అక్కర్లేనటువంటి బ్యాక్టీరియా ఏదో మనలో ఉంది కాబట్టి డాక్టర్ అన్ని పరీక్ష చేసిన తర్వాత అరే పలాంది నిన్ను బాధిస్తుంది కాబట్టి దాన్ని తీసేయాలి. తీసివేస్తే అది నీకు బాగుంటుంది. ఇదిగో మీరు ఫలించాలి. మీరు ఫలించాలంటే ఏదైనా నిన్ను బాధిస్తుందా, అది 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 నిన్ను ఇబ్బంది పెడుతుందా? ఒక జోక్ చెప్తారు కదా ఒకటి, ఏంటంటే ఓ కప్పలను అన్ని రకాల జంతువులను తీసుకెళ్తున్నట్ట. ఒక దానిలో కప్పలు కూడా ఉన్నాయంట, పెద్ద డబ్బాలు, అంటే చేపలు పట్టుకొచ్చే డబ్బు ఉంటుంది కదా కార్లో, తీసుకెళ్తుంటే అన్నిటికీ మూతలు ఉన్నాయట కానీ కప్పల దానికి మూతలు పెట్టలేదంట. అరే ఏందా దానికి మూత పెట్టలేదంటే అవి వారిపోవు, ఎటు వారిపోవు, ఎందుకు వారిపోతే ఒకటి పారిపోతాను కింద ఒకటి లాగుతాంట, కిందకే లాగుతా ఉంటుంది ఒకటి, అది వారిపోనియదు అది, కాబట్టి అందుకే దానికి మూత పెట్టలేదు. మనలోని పనికిరాని తీగ కూడా అట్లనే. మనం దేవుని దగ్గరికి వెళ్దాము, మంచిగా ప్రభులో ఉందామంటే ఈ పనికిరాని తీగ ఏం చేస్తూ ఉంటుంది, అది గుంజుతూ ఉంటుంది. నువ్వు ఓకు నాయన ఈరోజు నీకు చాలా పని ఉన్నది అని చెప్పేసి అది లాగుతుంటుంది. సో వాక్యం ఈరోజు మనం అర్థం చేసుకుందాం. దేవుడు నీవు నేను మనం ఫలించాలనేది దేవుని యొక్క ఉద్దేశం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఏమంటున్నాడు, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్ష వల్ల నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటే కానీ మీరును ఫలింపరు అంటాడు. అప్పుడప్పుడు ఈ మధ్య కాలంలో చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది, చాలా నాలెడ్జ్ జ్ఞానం చాలా విపరీతంగా పెరిగింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఒక మొక్కకు ఇంకొక మొక్క కలిపి అంటుపెట్టి కట్టేస్తున్నారు. ఒక దిక్కు సేపులు కాస్తే ఇంకో దిక్కు ఇంకో కాయలు కాస్తాయి, ఒక దిక్కు ఒక పువ్వు వస్తే ఇంకొక దిక్కు ఒక పువ్వు వస్తుంది. మంచిదే, కానీ వాళ్ళు ఏం చేశారు, దాన్ని చక్కగా దాన్ని చెక్కి చక్కగా ఇంకో చెట్టుకు ఆడ కూడా చెక్కి రెండు కలిపి అంటు కట్టారు. అలా అంటు కట్టారు కాబట్టే అది ఫలించగలుగుతుంది. అంటు కట్టకుండా ఉట్టిగానే మీద మీద ఓ రబ్బర్ వేస్తే అది ఫలించడానికి అవకాశం లేదు, ఎండిపోతుంది. దాన్ని ఎట్లా చెక్కాలో అట్లా చెక్కుతారు, మీరు గమనించండి. రెండు చాలా చెక్కి రెండు కలిపి కట్టేసి దానికి ప్లాస్టర్ వేసేస్తారు, అప్పుడు అది ఫలిస్తుంది. సో ఈ వాక్యం యొక్క ముఖ్యమైన ఉద్దేశం అదే, మీరు నా యందు నిలిచి ఉండండి, నేను మిమ్మును దీవిస్తాను, మీరు ఫలిస్తారు. 5వ వచనం, ద్రాక్ష వలన నేను తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఇదన్నమాట దేవుని యొక్క ఉద్దేశం. సో కాబట్టి యోసేపు అంటే ఆయన అన్నిట్లలో ఫలించాడు. ఎందుకొరకో తెలుసా, ఆయన కూడా పనికిరాని తీగల్ని తీసేశాడు. అప్పుడప్పుడు ఎంటర్ అయ్యే ప్రయత్నం జరిగింది, వాటిని ఎంటర్ అవ్వకుండా కూడా చూసుకున్నాడు. పనికిరాని తీగ ఆయనకు అర్థమైపోతుంది, ఓ ఇది పనికిరాని తీగ, కాబట్టి ఈ తీగ కాడికి నేనే పారిపోవాలనుకున్నాడు. అంతటి గొప్ప వ్యక్తిగా మనం యోసేపును చూడగలుగుతాం. సో పనికిరాని తీగలు అన్నీ ఆయనను చుట్టుకునే ప్రయత్నం చేశాయి, కానీ దేవుడు ఏం చేశాడు, వాటిని ఆయన నుంచి తొలగించాడు. సో కాబట్టి మనము ఈ యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉన్నట్టుగా ఆయనతో ఎంత ఎక్కువగా అంటు కట్టబడి ఉంటే అంత ఎక్కువగా ఆయనలో మనం ఫలించడానికి అవకాశం ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆ తర్వాత మరొక వాక్యం మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 7వ వచనం, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఎంత అద్భుతమైన వాక్యం చూడండి. ఇప్పుడు కీర్తనల తర్వాత ఇర్మియా వచ్చిందా, ఇర్మియా తర్వాత కీర్తన వచ్చిందా? కీర్తనల తర్వాతనే ఇర్మియా వచ్చింది. సో కాబట్టి కీర్తనలు మొదటి కీర్తనలు ఏం చూసాము, నీటి కాలువ, దుష్ల శోభన కాదు, నీటి కాలువ ఎవరను నాటబడిన చెట్టు. ఇక్కడ కూడా అదే సందర్భం రాస్తాడు కదా ఇర్మియా కూడా అదే రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు, అతడు కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. ఒకవేళ దానికి ఏమైనా వెట్టగలిగిన ఎంత భయంకరమైన ఎండ కొట్టినా కానీ ఆ ఎండకు ఏమీ భయపడదు. ఎంతన్నా ఎండగో కొట్టుకో, నో ప్రాబ్లం, నువ్వు ఎంతన్నా కొట్టుకో, నాకేమి ఇబ్బంది లేదు. కారణం ఏంటి,
దాని వేళ్ళు చక్కగా లోతుగా ఉన్నాయి కాబట్టి అది భయపడదు. అంతేకాదు ఎంత ఎండన కొట్టుకో దాని ఆకు పచ్చగానే ఉండునంట. అసలు ఇది ఎంత అద్భుతం చూడండి. వర్షము లేని సంవత్సరం కూడా అది చింత నొందదు, కాపు మన దేవుని యొక్క ప్రత్యేకత. ఫలించడి కొమ్మ ఎలా ఉంటుందంటే యెహోవాను నమ్ముకొనివాడు. ఈరోజు మన జీవితంలో కొన్నిసార్లు పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఇలానే వెట్ట కలిగిన పరిస్థితులు ఉంటాయి, వర్షము లేని రోజులు ఉంటాయి. కానీ ప్రభువు మీద ఆధారపడి ఆయనను నమ్ముకుంటే ఏ రోజైనా పర్వాలేదు, ఆయన మనకు ఆశ్రయదుర్గముగా ఉండే దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. సో కాబట్టి ఈ రాత్రి కాల సమయం ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆ విధంగా ఉందాం. యోసేపు వలె ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడగలిగితే, ప్రభువా నా జీవితంలో ఏ పరిస్థితి అయినా సరే నేను నీ మీద ఆధారపడుతున్నాను, నీవు నన్ను నడిపించు, నాకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని, నాకు కావాల్సిన తెలివిని, నాకు కావాల్సిన ఉద్దేశాలని, నా జీవితాన్ని నీవు స్థిరపరచు అని గనక మనం దేవుని మీద ఆధారపడితే తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు, దేవుడే అక్కడికి నడిపించడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత మనం ఇంకొక వాక్యాన్ని చూసుకొని మనం ముగింపులోకి వెళ్దాం. కొలస్సీలకు పౌలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10 నుంచి 15 వచనాల వరకు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కొలస్సీలకు పౌలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం నుంచి 15 వచనాల వరకు. ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు అంటాడు. ఇక్కడ కొలస్సీలకు రాసిన పత్రిక చాలా ప్రత్యేకమైన విధానంలో పౌలు రాశాడు. రాస్తూ ఏమంటున్నాడంటే, అయ్యా బిడ్డలారా, మీరు దేవుని చిత్తమును పూర్ణంగా గ్రహించండి. మీరు చేసే ప్రతి సత్కార్యములు ఏమవ్వాలా, మీరు సఫలులు కావాలా, ఫలించాలా, ఫలించని కొమ్మలాగా ఉండాలా, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి చెందాలంటాడు ఇక్కడ. ఇది మీరు ఫలించుట అంటే ఇది సాదృశ్యంగా తీసుకున్న వాక్య భాగమే. కానీ మనము ఆత్మ దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు. అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టువారే ఫలించెడు వారుగా ఉంటారు. ప్రభు ఏ స్థితిలోనైనా సరే నేను నీకు సంతోషాన్ని తీసుకొస్తాను, నీకు ఆనందాన్ని నేను తీసుకొస్తాను, నా ద్వారా నీకు మహిమను నేను తీసుకొస్తాను. ఆయనకు తగినట్టుగా నడుచుకోవడం వలనయు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని కోరుకుంటున్నాడు. రైట్. సో కాబట్టి ఆయన మహిమ శక్తిని బట్టి మీరు సంపూర్ణ బలముతో బలపరచబడవాలని, ఇది ఫలించడి కొమ్మ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. మనము యోసేపు ఫలించడి కొమ్మ అంటే ఆ పెద్ద చరిత్రలోకి మనం వెళ్ళట్లేదు. ఇప్పుడు ఇది చరిత్రలు చూసే సమయం కాదు. కానీ ఈ యొక్క శ్రమల దినాలలో దేవునికి మనం ఇంకా సమీపముగా ఉండడానికి కొరకు ప్రోత్సాహకరమైనటువంటి సందేశాలు మనకు అందించబడుతున్నాయి. 12వ వచనం చదువుకుందాం. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారం అవుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లింపవలననియు దేవుణ్ణి బతిమాలుచున్నాను. ఫలించుట్లో మరొక ఉద్దేశం ఏంటంటే దేవుని చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో మనకి ఏం దొరికిందంట, పాలు దొరికింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. హల్లెలూయా. సో కాబట్టి ఫలించడి కొమ్మ మనం ఎప్పుడైతే ఎంత ఎక్కువగా ఫలిస్తామో అంత ఎక్కువగా మనల్ని ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. ఆయన మన గురించి ప్రౌడ్గా ఫీల్ అవుతుంటాడు. అమ్మాయి నా పిల్లలు చాలా చక్కగా ఫలిస్తున్నారు. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఇది దేవుడు చేసేటువంటి కార్యం. సో కాబట్టి ఈ రాత్రికాల సమయం అందు ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు ఫలించడి కొమ్మలాగా ఏ విధంగా ఉండి తన కుటుంబం అంతటికి ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉన్నాడో ఈరోజు మట్టు కూడా ఆయన ఆశీర్వాదకరంగానే ఉన్నాడు. మనం కూడా ప్రార్థన చేద్దాం. దేవా, అవును నాయన, మొదటిగా నేను దీవించబడాలి, ఆ తర్వాత నేను నా కుటుంబానికి కూడా నేను ఆశీర్వాదకరంగా ఉండాలి. రానున్న దినాల్లో నా సంతానములో వచ్చే వారందరికీ కూడా నేను ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి. నా తీగ అలా 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 గోడల మీదకి వెళ్ళి నా వంశము అంతటికి. ఎందుకు ఈరోజు అబ్బాయిలు పుట్టాలని ప్రాకులాడుతుంటారు చాలామంది? తీగ వారినికే.
వారసుడు అని అంటే అర్థం ఏంటంటే తీగ వారాలే. ఈ తీగ ఎక్కడ ఎన్ని సంవత్సరాలే పారుకుంటేనే పోవాలి. అమ్మాయి పుట్టిందంటే తీగ ఏమైపోతుంది, ఆడికి కట్ ఆఫ్, ఆడికే ఆగిపోతుంది. ఇదే అనమాట ప్రాకులాట. తీగ వారడం అంటే ఇదే. ఆఖరికి 100-2,000 సంవత్సరాల తర్వాతనైనా ఎన్ని రోజులు ఉండాలి. ఏదో రకంగా మొత్తానికైతే మొలుగోళ్ళు ఎవరి పేరు వారు చెప్పుకుందాం, ఏం చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి తీగ పారడానికి కొరకే, ఆ తీగలో ఆడపిల్లైన మగపిల్లైన ఒకటే, మనం వేరే రకంగా అనుకోవద్దు. మనమే మన దేశంలో ఆలోచిస్తాం దేని గురించి అంటే ఈ వారసత్వం దీని గురించి, తీగ గురించి. కానీ దేవుడి యొక్క దృష్టిలో ఆడపిల్లైన మగపిల్లైన ఒకటే. మనమందరము దేవుని వారసులం. ఆ వారసత్వాన్ని కంటిన్యూ చేయడానికి కొరకు ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవా, ఈరోజు నేను ఫలించే కొమ్మలాగా ఉన్నానా? నేను ఫలించాలి, నా కుటుంబము కూడా ఫలించాలి. యోసేపును మీరు దీవించారు, అన్ని పరిస్థితులలో ఫలించే కొమ్మలాగా మీరు చేశారు. దేవా, మేము ఆ విధంగా ఉండాలి అని ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకోండి ప్రతి ఒక్కరు. ప్రభా, నన్ను బలపరిచినందుకు నీకు వందనాలని ప్రార్థన చేసుకుందాం. దేవుడు నీకు ఇచ్చిన మరో అద్భుతమైన పేరు ఏంటంటే ఫలించడి కొమ్మ. నీకుండొచ్చు వేరే పేరు, కానీ దేవుడు నిన్ను ఫలించడి కొమ్మలాగా చూడాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రభా, నన్ను ఫలించడి కొమ్మలాగా ఇంకా మీరు ఎక్కువగా ఫలించడానికి కొరకు నాలో ఏమైనా పనికిరాని కొమ్మలుంటే, తీగలుంటే తీసివేయమని ప్రార్థన చేసుకుందాం. నన్ను బాగు చేయి, సరిచేయమని ప్రార్థన చేసుకుందాం. దేవునికి అయిష్టమైంది ఏదైనా ఉంటే దాన్ని తీసివేయమని ప్రార్థన చేసుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయమందు ప్రభా, యోసేపు ఫలించడి కొమ్మ. అవును ప్రభా, యోసేపును తన కుటుంబాన్ని, అబ్రహాం మొదలుకొని ఆ తర్వాత వచ్చిన తరాలన్నిటిని కూడా మీరు అబ్రహాముకు వాగ్దానం చేసినట్టుగానే ఆశీర్వదించారు. యోసేపు తర్వాత వచ్చినటువంటి సంతానాన్నంతా కూడా మీరు దీవించారు. ఒక పెద్ద వృక్షం, ఒక పెద్ద తీగలాగా మారిపోయింది. అందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. ఈరోజు ప్రభు, ఈ రాత్రి ప్రియ కుటుంబాన్ని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. ప్రార్థనకు వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభు, ప్రతి ఒక్కరు కూడా ఫలించని కొమ్మలాగా వారి చేతి పనులలో ఫలించాలి, ఆధ్యాత్మిక జీవితంలో ఫలించాలి, వారి పనులలో ఫలించాలి, ఆరోగ్యములు ఫలభరితముగా ఉండాలి, కుటుంబములు ఫలభరితముగా ఉండాలి, ఆర్థికంగా ఫలభరితముగా ఉండాలి, వారు చేసే ప్రయత్నాలలో ఫలభరితముగా ఉండాలని ప్రార్థిస్తుంటున్నాను. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రేపు జరగబోయేటువంటి ప్రార్థన కొరకు ప్రార్థిస్తున్నాను. మీరే జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తూ నాయన రెగ్యులర్గా జరుగుతున్నట్టు యొక్క ప్రార్థనలు నాయన ప్రతి కుటుంబంలో చాలా చక్కగా జరగడానికి మీరు సహాయించమని ప్రార్థిస్తూ మీకు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించి సహాయం చేసి బలపరచమని యేసు ప్రభు నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్.